సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో కూటమి ప్రభుత్వం అనంతపురంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి ప్రభుత్వం నిర్వహిస్తున్న సభ కావడంతో ఈ విజయోత్సవ సభ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే ఈ సభ కోసం టీడీపీ నేతలు పెద్ద సంఖ్యలో అనంతపురానికి చేరుకున్నారు. సభ కోసం భారీగా ఏర్పాట్లు చేశారు. కూటమి జెండాలతో అనంతపురం రెపరెపలాడుతోంది. ప్రజలు భారీ సంఖ్యలో ఈ సభకు హాజరవుతారని నాయకులు భావిస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్తో పాటు 3 పార్టీలకు చెందిన ప్రముఖ నాయకులు ఈ సభకు హాజరు కానున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒకే మాట ఒకే బాటగా కొనసాగుతూ ప్రజలకు మేలు చేసేలా సూపర్ 6 పథకాలు అమలు చేసి సూపర్ హిట్ సాధించారు. దీపం పథకం, మెగా డిఎస్సీ, తల్లికి వందనం, రైతులకు అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేసింది కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 15 నెలల్లో జరిగిన సంక్షేమ కార్యక్రమాలు, సూపర్ 6 హామీల అమలు, ప్రజలకు అందించిన సేవల గురించి ఈ సభ ద్వారా సీఎం చంద్రబాబు ప్రజలకు వివరించనున్నారు. అలాగే కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏం చేయబోతుందో కూడా చెప్పనున్నారు. రాష్ట్ర అభివృద్ధి పట్ల తన చిత్తశుద్ధి, నిబద్ధతను చాటుకోవడానికి సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజల ప్రశంసలకు ఈ బహిరంగ సభ వేదిక కానుంది. సూపర్ 6 సూపర్ హిట్ సభ ద్వారా నవ్యాంధ్ర రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. అనంతపురం వేదికగా జరగనున్న సూపర్ 6 సూపర్ హిట్ బహిరంగ సభ రాష్ట్ర రాజకీయాల్లో కీలక ఘట్టం కానుంది. ఈ సభ ద్వారా కూటమి ప్రభుత్వం తమ 15 నెలల పాలనలో సాధించిన విజయాలను ప్రజల ముందుంచనుంది. కలిసి గెలవడమే కాదు, కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కలిసి పనిచేస్తామని నిరూపిస్తున్నాయి టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు. సాధారణంగా ఎన్నికల ముందు పార్టీలు తమ హామీల గురించి చెప్తాయి. కానీ ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం తమ పాలనా విధానాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు చెప్పడం అరుదు. అలాంటి అరుదైన అవకాశం ఈ సభ ద్వారా ప్రజలకు దక్కుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రం ఆర్థికంగా అనేక సవాళ్లు ఎదుర్కొంది. అప్పుల భారం, గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల సంక్షేమ పథకాల అమలులో కొన్ని అడ్డంకులు ఎదురైనా సీఎం చంద్రబాబుకు ఉన్న పాలనా అనుభవంతో వాటిని అధిగమించగలిగారు. చంద్రబాబు మొక్కవోని పట్టుదల, అంకిత భావం, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే తత్వం వల్లే సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయ్యాయనే చెప్పాలి. సంక్షేమంతో పాటు అభివృద్ధికి కూడా సీఎం చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చి సుపరిపాలన దిశగా రాష్ట్రాన్ని తీసుకువెళ్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పారిశ్రామికవేత్తలకు రాష్ట్రంపై నమ్మకం పెరిగింది. చంద్రబాబు నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మాటలు తక్కువ, చేతలు ఎక్కువగా చేసి చూపింది. కేవలం 15 నెలల్లో ప్రజల సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి 1,00,000 కోట్లకు పైగా వ్యయం చేయడమే కూటమి సర్కార్ చిత్తశుద్ధికి నిదర్శనం. సుపరిపాలన, పెట్టుబడులకు భరోసా అనే నినాదం ఎన్నో సత్ఫలితాలు సాధించింది. మళ్లీ నవ్యాంధ్రకు అంతర్జాతీయ స్థాయిలో ఒక బ్రాండ్ ఇమేజ్ వచ్చిందంటే అది చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం వల్లే సాధ్యమైంది. అనంతపురం సభ కేవలం ఒక రాజకీయ సమావేశం కాదు. ఇది రాష్ట్ర పునరుద్ధరణకు, అభివృద్ధికి, సుపరిపాలనకు సంకేతంగా నిలవనుంది. సాధారణంగా కూటమి ప్రభుత్వంలోని పార్టీల మధ్య సమన్వయం లోపించవచ్చని చాలా మంది భావిస్తారు. కానీ ఈ అనంతపురం సభ ద్వారా టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు ఏకతాటిపై ఉన్నాయని చాటి చెప్పబోతున్నారు. కలిసి వచ్చాం, కలిసి గెలిచాం, కలిసి పనిచేస్తాం, ఇక భవిష్యత్తులోనూ కలిసే ఉంటాం అనే రీతిలో ఒక బలమైన సంకేతానికి సూపర్ 6 సూపర్ హిట్ వేదిక సూచికగా నిలవనుంది. ఆంధ్రప్రదేశ్లో సూపర్ 6 సూపర్ హిట్ విజయోత్సవ శంఖారావం పూరించడానికి అనంతపురం వేదిక అయింది. ఈ వేదిక నుంచి కూటమి పార్టీల అధినేతలు తమ బలాన్ని, ఐక్యతను చాటనున్నాయి. 15 నెలల్లో అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ఈ వేదిక నుంచి ప్రజలకు వివరించనున్నారు. సీఎం చంద్రబాబు తన అనుభవంతో లోటు బడ్జెట్లో ఉన్న అన్ని విధాలుగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని అంటున్న మంత్రి నారాయణతో మా ప్రతినిధి చంద్రమోహన్ రాజు ఫేస్ టు ఫేస్. అనంతపురం వేదికగా సూపర్ 6 సూపర్ హిట్ విజయోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తుంది కూటమి ప్రభుత్వము. అలాగే కూటమి ప్రభుత్వంలోని భాగస్వామ్య పార్టీలన్నీ కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలను సమీకరించే పనిలో ఉన్నారు. ప్రధానంగా ఇక్కడ నుంచి ఒక సందేశం రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు ప్రాంతాల్లో ఎక్కడున్నా కూడా అక్కడికి అంతా వెళ్ళేలా, ఒక సందేశం వెళ్ళేలా, ప్రభుత్వం యొక్క కీర్తిని చాటేలా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మన దగ్గర మంత్రి నారాయణ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రస్తుతం ఈ సభ ద్వారా ఏ రకమైన సందేశాన్ని వినిపించబోతున్నారు? అంటే ఈరోజు ఎన్డీఏ కూటమి మీద అయితే
అటు జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఉందో, ఏదైతే ప్రజలకు మాట ఇచ్చింది ఎలక్షన్స్ ముందు దాన్ని సూపర్ హిట్ చేయడం జరిగింది. దాన్ని ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతో ఈరోజు అనంతపురంలో బహిరంగ సభ పెట్టారు. ఈ బహిరంగ సభకి సుమారుగా 5 లక్షల పైగా ప్రజలు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే నేను కూడా అనేక గ్రామాల్లో తిరిగాను, ఎక్కడ చూసినా స్పందన అనూహ్యంగా ఉంది. ఎందుకంటే ఎవరు కూడా ఈ యొక్క సూపర్ 6 కార్యక్రమాలని ఈ 15 నెలల్లో పూర్తి చేస్తామని ఎక్స్పెక్ట్ చేయలేదు. అయితే మా ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో అటు కేంద్ర ప్రభుత్వంతో కోఆర్డినేట్ చేసుకొని పూర్తి చేయడం జరిగింది. అందుకని యాక్చువల్గా ఈరోజు ప్రజల స్పందన అనూహ్యంగా ఉంటుందని ఏర్పాట్లని చేయడం జరిగింది. ఈ 15 నెలల కాలంలో ఈ 3 పార్టీలు, కూటమిలోని 3 పార్టీల నేతలు కలిసి చేసిన కార్యక్రమం ఏదీ లేదు. ఈ కార్యక్రమం ద్వారా ఆయా పార్టీ శ్రేణులకు ఏ రకమైన సంకేతాలు ఇవ్వబోతున్నారు? అందుకనండి యాక్చువల్గా ఇప్పుడు ఏదైతే ఎలక్షన్స్కి ముందు మేనిఫెస్టోలో 3 పార్టీలు కలిసి పెట్టారు, అది పెన్షన్స్ని 3,000ని 4,000 చేయటం కానీ, లేదా వికలాంగులకు 6,000 చేయటం కానీ, కిడ్నీ పేషెంట్స్ లాంటి వాళ్ళకి 10,000 చేయటం కానీ, బెడ్ మీద ఉండి అటెండ్ సపోర్ట్ ఉండే వాళ్ళకి 15,000 చేయటం కానీ, లేదు మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు కానీ, లేదు మహిళలకు యాక్చువల్గా ఈరోజు బస్సు ప్రయాణం కానీ, లేదా తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని చెప్పడం కానీ, రైతు సోదరులకు ఏదైతే 20,000 అందులో 6,000 కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ఇవన్నీ కూడా యాక్చువల్గా ఎలక్షన్స్ ముందు కూటమి చెప్పింది. కూటమి ప్రభుత్వం అందువల్ల ఇన్ని కంప్లీట్ చేశాం కాబట్టి కూటమి ప్రభుత్వంలో ఉండే పార్టీలు ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టి ప్రజలకు వివరించడం జరుగుతుంది. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రజలకు ఏ రకమైన సంక్షేమ కార్యక్రమాలు కానీ ఏ పథకాలు సరిగా వారికి రీచ్ కావడం లేదు అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే రైతులను మోసం చేస్తున్నారంటూ నిన్న అన్నదాత కార్యక్రమాన్ని నిర్వహించారు, అన్నదాత పోరు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు ఏం చెప్తారు? వాళ్ళకి అసలు దిక్కు తెలియటం లేదండి. ఎందుకంటే రైతులకి 20,000 ఇస్తామని ఆ రోజు కూటమి చెప్పడం జరిగింది. 6,000 కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 14,000. మాట చెప్పిన ప్రకారమే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 7,000 వేస్తారు అందరికీ. అది అసలు వైసీపీ నాయకులు ఎక్స్పెక్ట్ చేయాల అసలు రైతు సోదరులకు వేస్తారని. రైతు సోదరుల ఆనందానికి హద్దులు లేవు. ఎందుకంటే వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయాలి. ఎందుకంటే గత ప్రభుత్వం అప్పులు చేసిపోయింది 10 లక్షల కోట్లు. దాన్ని తీర్చడానికి సరిపోతుందేమో, మనకి ఇవ్వలేరేమో అనుకున్నది. కానీ ముఖ్యమంత్రి గారికి ఉన్న అపారంతో చేశారు. దాంతో ఇప్పుడు వైసీపీ నాయకులు రైతు సోదరులు అలజడి క్రియేట్ చేయాలని ఈరోజు యూరియాని అదన్నీ చేస్తున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు, ఎక్కడ యూరియా ప్రాబ్లం లేదు. ఎక్కడున్నా ఏదున్నా మా ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు వారు మాట్లాడుతూ చేస్తున్నారు. ప్రజలే వాళ్ళకి 2029లో బుద్ధి చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా రాయలసీమనే టార్గెట్ చేస్తూ కూటమి పార్టీలు, ప్రధానంగా తెలుగుదేశం పార్టీ గతంలో మహానాడు కడపలో నిర్వహించడం జరిగింది. మహానాడు దిగ్విజయంగా పూర్తయింది. ఈ కార్యక్రమం విజయవంతం చేసి ఏ రకమైన సందేశాన్ని ఇవ్వబోతున్నారు? మా ముఖ్యమంత్రి గారు 26 జిల్లాలని సమానంగా చూస్తున్నారండి. ఫస్ట్ అమరావతిలో మీటింగ్ పెట్టారు ప్రైమ్ మినిస్టర్ది బహిరంగ సభ, తర్వాత విశాఖపట్నంలో పెట్టారు, మన కడపలో పెట్టారు, ఈరోజు యాక్చువల్గా అనంతపురంలో పెడుతున్నారు. ఈ విధంగా అన్ని జిల్లాలని సమానంగా చూస్తూ ముందుకు పోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అపార అనుభవంతో రాష్ట్రాన్ని సంక్షేమ పథకాలను అందిస్తూ అభివృద్ధి చేస్తున్నారని మంత్రి నారాయణ చెప్తున్నారు. తాము చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊహించని దానికంటే ఎక్కువగా చేయడంతో తమను ప్రజలు ఆదరిస్తున్నారు. ఈ సభను విజయవంతం చేయడానికి గ్రామాల నుంచి కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో రాబోతున్నారని చెప్పేసి మంత్రి నారాయణ చెప్తున్నారు. కెమెరామెన్ రవితో చంద్రమోహన్ రాజు, HM TV, అనంతపురం.